దేశాలు ఇబ్బంది పడుతున్నది మన దేశానికి ఉన్న అవకాశం వాళ్ళకి లేనివి ఏంటంటే బ్రహ్మాండంగా భారతదేశంలో ఉన్న యువశక్తి. సో ఇవాళ అందులో చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ స్థాయికో నైపుణ్యానికో తగిన అవకాశం కాందో, లేకపోతే ఇలా రకరకాల డిస్పారిటీస్లో ఉన్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేయడానికి ఇందులో ఏమన్నా ఒక ప్రయత్నం కనిపించిందా? రెండోది, మనం పెట్టుకున్న 5 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి భారతదేశం అతి గొప్ప మొదటి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమన్నా కనిపిస్తున్నాయా? సార్ అన్మ్యూట్. ముఖ్యంగా మనం 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలంటే మన గ్రోత్ రేటు ఒక 10% ఆర్ 8% పైగానే ఉండాలి. కంటిన్యూస్ గా ఒక 10 సంవత్సరాలు ఉండగలిగితే అప్పుడు ఆ స్థాయికి ఎదుగుతామని ఆర్థిక అంచనాలు. కాబట్టి ఇప్పుడు చూస్తే మీరు అన్నట్టు ఇది 6.4 ఆ విధంగా ముందుకు వెళుతోంది మన వృద్ధి రేటు. సో కాబట్టి దీనిలో మార్పు. తర్వాత భారతదేశంలో ఉన్నంత యువతరం ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. కాబట్టి వారికి తగిన ఉపాధి కల్పించడం అన్నది చాలా అవసరం. అందుకని ఈ బడ్జెట్ చూస్తే నా అంశంలో ఈ ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత వచ్చేసి స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం, తర్వాత స్టార్టప్ ఫండ్స్ అని ఏర్పాటు చేయడం, తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎంఎస్సీలు ఏవైతే ఉంటాయో వాటికి 20,000 రూపాయల కేటాయింపు, తర్వాత ముఖ్యంగా ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లెదర్ గానీ, తర్వాత ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టాయ్స్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ గానీ, వీటికి ప్రధాన పాత్ర. తర్వాత వచ్చేసి ఆక్వా అండ్ మరైన్, వీటికి కూడా చాలా ఈసారి పెద్ద పీట వేయాలని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉద్యోగాలు జనరేట్ చేసేవి. అదేవిధంగా టూరిజం కూడా మీరు తీసుకుంటే టూరిజంలో కూడా చాలా ఉద్యోగాలు మనం సృష్టించవచ్చు. అందుకనే వీరు ఒక 50 డెస్టినేషన్లు తీసుకొని, తర్వాత ఈవెన్ మెడికల్ టూరిజం లో కూడా ముద్రా లోన్స్ ఇచ్చే వ్యవస్థ, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్స్, అగ్రికల్చరల్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, ఆక్వా, ఆ తర్వాత టూరిజం, ఈ 4టిని గనక మనం చక్కగా గనక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఒక అద్భుతమైన సాధన. కాబట్టి ఈ దిశగా ఈ బడ్జెట్ లో ప్రొవిజన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్ట్రీట్ వెండర్స్ కూడా వారు ఇప్పుడు ఇచ్చే 10,000 ఏదైతే ఉందో దాని 30,000 కూడా దాన్ని పెంచడం జరిగింది. సో ఈ విధంగా ముఖ్యంగా అన్ని వర్గాలను, తర్వాత గిగ్ వర్కర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వారికి ముఖ్యంగా 1 కోటి మందికి ఐడి కార్డ్స్, తర్వాత హెల్త్ కవరేజ్ ఇవ్వడం కూడా అన్నది ప్రధానంగా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వీటితో పాటు స్టేట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు సంపద సృష్టించే విధంగా వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఉచితాల మీద కాకుండా సంపద సృష్టించే మార్గాల మీద గనక రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళగలిగితే, ఈ బడ్జెట్ తో పాటు వారు గనక పని చేయగలిగితే ఏమవుతుందంటే మెయిన్ గా మీరన్నట్టు ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన అన్నది జరుగుతుందన్నది ప్రధానంగా మనం చూడాలి ఋషి. కానీ మన దగ్గర ఒకటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్కిల్ సెట్స్, కమ్యూనికేషన్ ఇది ఒక పెద్ద సమస్యగా ఉండిపోయింది కదా లక్ష్మీనారాయణ గారు. సో దానికి ప్రత్యేకించి అంటే అక్కడ విద్యతో పాటు నైపుణ్యానికి కూడా ప్రత్యేకించి ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ అది నాకు ప్రాక్టికల్ గా కనిపించట్లా. గత 2-3 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఆ విషయం. సో దానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? దానికి ముఖ్యంగా ఏంటంటే నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని ఒక 5 చోట్ల ఒక ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించబోతున్నారు. అదొకటి ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా విద్యార్థి దశలోనే పిల్లలలో క్రియేటివిటీ సృష్టించడానికి ఒక 50,000 అటల్ టింకర్ ల్యాబ్స్ అన్నవి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం, డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం రూరల్ లెవెల్లో ముఖ్యంగా బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ ఒకటి క్రియేట్ చేయడం, తర్వాత ఐఐటి లాంటి దాంట్లో సుమారుగా 6,500 సీట్లు పెంచడం, తర్వాత మెడికల్ లో చూస్తే సుమారుగా 5 సంవత్సరాల్లో 75,000 సీట్లు, అంటే ఈ సంవత్సరం 10,000 సీట్లు పెంచుతామని. సో ఈ విధమైన అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవైపు స్కిల్లింగ్ చేస్తూ చిన్నతనం నుంచే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం ఈ మాధ్యమం ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి అన్నది ప్రధానంగా. ఎందుకంటే సాధారణంగా ఉద్యోగ కల్పన అంటే మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటాం. యాక్చువల్ గా ఉద్యోగాల్లో చూస్తే 1% కూడా ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది డెవలప్ చేయాలి. ఉద్యోజకత అన్నది విద్యార్థులలో కానీ యువతరంలో కానీ మనం ఎంఎస్ఎంఈ మార్గాల్లో, స్టార్టప్స్ మార్గాల్లో గనక చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం నెంబర్ లో వాళ్లకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఇది మనం చూడాల్సిన ప్రధానమైన అంశం ఉపాధి సందర్భంగా అనుకుంటాను. రిషి గారు, చంద్రశేఖర్ గారు మీరేమంటారు? చంద్రశేఖర్ గారు ఏకీభవిస్తారా? అంటే ఈ రకమైన మార్గంలో కేంద్ర ప్రభుత్వం నడవాలనుకోవడం, రాష్ట్రాన్ని కూడా నడిపించాలనుకోవడం ఖచ్చితంగా భారత యువతకు వాళ్ళ నైపుణ్యాలు మెరుగుదలకు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకునేంత స్కిల్స్ని పెంచుకోవడంలో ఒక
మార్గాన్ని సరైన మార్గంలోనే తీసుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఈ విషయాన్ని మనం కొద్దిగా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆశావహమైనటువంటి దృక్పథంతో చూడటం ఒక అవసరమైనప్పటికీ గత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు లేదా ఈ బడ్జెట్ తోటి వస్తున్నటువంటి సూచనల మేరకు జరగబోయేటువంటి అంశాలు ఏమిటి అనే దాని మీద ఒక ప్రాక్టికల్ అంచనాకి రావడం అనేది ఒక శాస్త్రీయమైన విధానం అవుతుంది. మనం గమనించి చూసినట్టయితే ఈ నిరుద్యోగిత అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది, తర్వాత అర్బన్ ప్రాంతంలో దానికంటే తక్కువ ఉన్నది, కానీ ఇక్కడ కూడా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, దీని మీద గ్రామీణ అర్బన్ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగితకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశాల మీద గతంలో గత బడ్జెట్లో 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి 10 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దానికి ప్రయత్నం చేశారు. అది ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కొనసాగించింది అనేటువంటిది మనకు ముందు అంకెలన్నీ ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మీరు లేబర్ స్టాటిస్టిక్స్ కానీ పరిశీలన చేసినట్టయితే మహిళల యొక్క లేబర్ పార్టిసిపేషన్ ఇన్ ది ప్రొడక్షన్ వర్క్ యాక్టివిటీస్ లో చూస్తే తగ్గిపోతూ ఉన్నది. అంటే అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయాన్ని, వ్యవసాయ ఆధారిత రంగాల నుంచి ఇక్కడికి మైగ్రేట్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేదానికి 11 లక్షల కోట్ల రూపాయలు దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ పాయింట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్, అక్కడ ఉండేటువంటి లేబర్ పార్టిసిపేషన్, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్, అక్కడ కావాల్సినటువంటి రోడ్ల నిర్మాణం కానీ, గోడౌన్స్ కానీ, వ్యవసాయం కానీ, దాంట్లో తీసుకోవాల్సినటువంటి దాని మీద కానీ ప్రత్యేకించినటువంటి శ్రద్ధ ఈ బడ్జెట్ లో కనపడకపోవడం అనేది ఎంప్లాయ్మెంట్ ఏర్పాటుకి ఒక విఘాతంగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండో ప్రధానమైనటువంటి అంశం ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినంత వరకు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్, ఈ కాంట్రాక్ట్ వర్కర్స్, క్యాజువల్ వర్కర్స్ పేరుతోటి కనీసమైనటువంటి ఏ మాత్రం కూడా వారికి హక్కులు లేనటువంటి పద్ధతుల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో కనీస వేతనాలు కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, రైట్స్ కానీ, కనీసం హ్యూమన్ రైట్స్ కూడా లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజున వర్కర్స్ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటుక బట్టీల దగ్గర కానీ, హైవేస్ దగ్గర కానీ మీరు పోయి చూసినట్టయితే అక్కడ పిల్లలు, ఆడవాళ్ళు, మైగ్రెంట్ లేబరు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుర్భర వ్యవస్థని మనం పరిశీలించాలి. ఇప్పుడు మన విశాఖపట్నానికి కానీ, విజయవాడకి కానీ, హైదరాబాద్ కానీ మెట్రో కన్స్ట్రక్షన్స్ కి ఏం ప్రతిపాదన రాలేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఒక పెద్ద రంగం. మెట్రోకి సంబంధించి ఎందుకు హైదరాబాద్ మెట్రో 120 కిలోమీటర్ల ఎక్స్పాన్షన్ కి 3 సెక్టర్స్ లో ప్రతిపాదన పెట్టారు. అలాగే విశాఖపట్నంలో, విజయవాడలో కూడా మెట్రో కావాలనేటువంటి ప్రతిపాదనలు వాటి అంటే ఇప్పుడు మరి తెలుగుదేశం నాయకులు చెప్పేది ఏంటంటే దావోస్ నుంచి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాకుండా ఢిల్లీకి వెళ్లి ఆర్థిక మంత్రిని అలాగే పెద్దల్ని కలిసి ఆ ప్రపోజల్స్ అవి ఇచ్చి వచ్చారు, అది రిఫ్లెక్ట్ అయిందని వాళ్ళని చెప్తూ ఉన్నారు. మరి మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ వీరందరూ గత 6 నెలల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తయారవుతున్నటువంటి క్రమంలోనే మినిస్ట్రీల వారీగా, ప్రాజెక్టుల వారీగా వాటన్నిటితోటి వాటి ప్రాజెక్ట్ రిపోర్టులతో సహా ఆయా మంత్రులకి, ప్రధానమంత్రి గారికి మెమోరాండాలు ఇచ్చినటువంటి కట్టలు అనేకం ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఇచ్చారు. బీహార్ వాళ్ళు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు, తెలంగాణ వాళ్ళు ఇచ్చారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇస్తారు. దట్ ఈస్ దర్ బౌండెడ్ డ్యూటీ, తప్పనిసరిగా చేయవలసింది. కానీ దిలీప్ గారు, ఎంతమంది ఏమిచ్చినా ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకి జరిగే మేలో లేకపోతే కేటాయింపులో మిగతా రాష్ట్రాలకు జరిగే అవకాశం ఉండదా? ఇప్పటి నుంచి ఏ విధంగా మీరిచ్చిన వినతి పత్రాలని మళ్ళీ సీఎం వెళ్ళి కలుస్తారా, లేకపోతే మరి ఎట్లా చేయబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? కలవక తప్పదు. ప్రతిపాదనలు ఆల్రెడీ ఇచ్చారు, అవి రిఫ్లెక్ట్ కాలేదు బడ్జెట్ లోనే. ఆల్రెడీ మా వాళ్ళు కామెంట్ చేశారు. ఒక 2 చిన్న అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనది 3.6 ట్రిలియన్ ఎకానమీ, చైనాది 19 ట్రిలియన్ ఎకానమీ, అమెరికాది 20+ ట్రిలియన్ ఎకానమీ. ఎట్లా మనం ఇప్పుడున్న బడ్జెట్ ని కానీ మనకున్న అవకాశాలతో ఏ రకంగా దాన్ని
కమింగ్ 5 years లో మ్యాచ్ అవుతామండి? దానికి ఎన్ని రేట్లు చూడండి అమెరికన్ చైనీస్ ఎకానమీ. సో ఆ దిశగా మనం పోతున్నామా లేదనేది ఒక బిగ్ $1 million క్వశ్చన్. తర్వాత నేను ఒక 2-3 years కింద ఒక 10 జాబ్ మేళాస్ కండక్ట్ చేశాను అరౌండ్ ట్విన్ సిటీస్. అందులో ప్రైవేట్ కంపెనీస్ చాలా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మన విద్యార్థులు రమ్మంటే ఎగ్జాంపుల్ అది చెప్తారు. హైదరాబాద్ లో 10,000 మందితో ఇంటర్వ్యూ చేస్తే 1000 మంది సెలెక్ట్ అయ్యారు. నిజామాబాద్ లో 3,000 మంది అటెండ్ అయితే 300 మంది సెలెక్ట్ అయ్యారు. ఖమ్మంలో 4,000 మంది అటెండ్ అయితే 150 మంది సెలెక్ట్ అయ్యారు. చేయలేకపోయాయి. ఎందుకు చేయలేకపోయాయి అంటే వాడికి స్కిల్ లేదు, కమ్యూనికేషన్ రాదు, ఒక 4 వాక్యాలు ఇంగ్లీష్ లో మాట్లాడలేడు, వాడికి ఏమో క్రీమ్ కావాలి ప్రైవేట్ కంపెనీకి, వీడిని తీసుకోలేడు. కాబట్టి ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్న వాళ్ళ లోపల స్కిల్ లేకుండా చాలా లక్షల మంది అక్కడ ఉన్నారు మన దగ్గర మార్కెట్ లో. వీళ్ళు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, సోషల్ ప్రాబ్లం అవుతారు, మనకి సొసైటీకి బర్డెన్ అవుతారు. ఇప్పుడు నిన్నే ఒక రిపోర్ట్ చదువుతున్నా దిలీప్ గారు, నిన్న ఒక రిపోర్ట్ చదువుతుంటే గతంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎలా అయితే 20,000 25,000 పనిచేసేవారు, ఇప్పుడు డాక్టర్లు కూడా 25,000 చేస్తున్నారట. ఏది MBBS చేసిన డాక్టర్లు. అన్ఫార్చునేట్ గా స్కిల్ అనేది మీరు టాపిక్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంపార్టెంట్, రాష్ట్రానికి ఇంపార్టెంట్. ఏ రకంగా ప్రగతికి అదే కదా ముఖ్యం. వస్తున్నటువంటి వాళ్ళు లక్ష్మణ్ గారు అన్నట్టు అసలు మెయిన్ కోర్స్ లోనే వాళ్ళకి ఏ విధంగా శిక్షణ ఇచ్చి ఇప్పుడున్న కొత్త ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వాడి శిక్షణ ఉండాలి తప్ప ట్రెడిషనల్ డిగ్రీలు తీసుకుని వాడు ఇంట్లో కూర్చుంటే తల్లిదండ్రులకు పడను, మన సొసైటీకి ఇంకో పడను, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్ సార్. సో టైం అయిపోయింది. అంజనరెడ్డి కంక్లూడ్ చేస్తారా? అంజనరెడ్డి గారు. రుచి గారు, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. చాలా మంది పెద్ద పెద్ద చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళకు కూడా స్కిల్ చాలా తక్కువ ఉంది. ప్రపంచ దేశాలతో, చాలా చిన్న చిన్న దేశాలతో పోల్చుకున్నప్పుడు కూడా మన స్థానం ఎక్కడో ఉంది స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో. కానీ 2014 నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో ఏ విధంగా స్కిల్ పెంచాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా వేగంగా ముందుకెళ్లాలా, ఇంకా వేగంగా స్కిల్ డెవలప్మెంట్ కావాల్సి ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే ఇంకా వేగంగా ముందుకెళ్లాలి. ఇటువంటి అనుమానం. బట్ కేంద్ర ప్రభుత్వము చాలా సిన్సియర్ గా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో 2014 నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల ఫలితంగా కొంత స్కిల్ డెవలప్మెంట్ విషయంలో భారతదేశం